వైకాపాకు అంటకాగుతున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం కొరడా చులిపించింది. డీజీపీని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. విపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశించింది. జగన్ భక్త అధికారిగా ముద్రపడిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది. రేపు ఉదయం 11లోగా 3 డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. వీరందరికీ సంబంధించిన 5 ఏళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికల్ని కూడా కమిషన్ కు పంపించాల్సిందిగా సూచించింది. డీజీపీకి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్కు ఈసీ ఆదేశించింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వైకాపాకు కొమ్ము కాస్తున్నారని గత కొంతకాలంగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో తనపై జరిగిన దాడిపై అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ఈసీకి ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరుగుతున్నా పోలీసులు పక్కనే ఉండి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా సరైన సమయానికి తగిన బలగాలను పంపలేదని తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అసమర్థతే పోలీసుల నిర్లక్ష్యానికి కారణమని ఆయన ఆరోపించారు. డీజీపీ ముఖ్యమంత్రికి బంధువని, అందుకే విపక్షాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఫిర్యాదులో ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికలు ప్రశాంతంగా జరగవని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. డీజీపీని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆయన ఈసీని కోరారు. ఇన్ఛార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టికాలు జరుగుతున్నా ఆయన ఏ రోజు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే వారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించారనే వాదనలు వినిపించాయి. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయించారని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన వారి గొంతులు నొక్కారనే విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని కేసులతో వేధించారని, విపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చినా గృహ నిర్బంధాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వైకాపా అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీలో ఎంత ముఖ్య నేతలు వెళ్లినా ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే వాదనలు వినిపించాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే విపక్ష నేతలకు ఆయన దర్శన భాగ్యం కలిగింది. మాచర్లలో వైకాపా నాయకులు విధ్వంసానికి దిగి తెదేపా నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పంటించి దమనకాండకు పాల్పడితే వాళ్లనే వెనకేసుకొస్తూ ప్రతిపక్షానిదే తప్పన్నట్లుగా మాట్లాడారనే విమర్శలు ఉన్నాయి. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించిన జగన్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగించింది. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే లేఖలు రాస్తున్నా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్లుగా సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా పదవి వరించింది. 1992 బ్యాచ్ అధికారి అయిన ఆయన అదనపు డీజీపీ నుంచి డీజీపీ హోదాకి పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా అర్ధాంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో ఇన్ఛార్జ్ డీజీపీగా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన జగన్ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైకాపా ప్రభుత్వం నియమించింది. ఆయన పక్కా వైకాపా ప్రభుత్వ సానుభూతిపరుడు. ఆయన కూడా ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గానికి చెందినవారే. ఇద్దరిది ఒకే జిల్లా. డీజీపీగా ఆయన నియామకంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. డీజీపీ పోస్టుకి అర్హులైన 6 సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టి సర్వీసులో వారికంటే జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించారు. దానికైనా కృతజ్ఞత తీర్చుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వానికి బహిరంగంగా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటీవల చిలుకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభ అవరోధాలు కల్పించారు.
తప్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారనే విమర్శలు ఉన్నాయి. మైక్ సిస్టమ్స్ దగ్గర సరియైన భద్రత కల్పించలేదు. సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్న వారిని పోలీసులు అడ్డుకోలేదు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు డీసీపీ సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆయన నిరోధించారనే విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించకపోవడంతో సీబీఐ అధికారులు ఒట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. విపక్ష నాయకులపై భౌతిక దాడులకు దిగిన వైకాపా నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధితులైన విపక్ష నాయకులపైనే ఎదురు కేసులు పెట్టి వేధించారనే విమర్శలు ఉన్నాయి. డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారని, వైకాపా చేస్తున్న పలు దురాగతాలకు ఆయనే మార్గదర్శకం వహిస్తున్నారని విపక్షాలు ఫిర్యాదులు చేయడంతో ఈసీ చర్యలు తీసుకుంది.